నమస్కారం. ఇప్పుడు ఫిబ్రవరి నెల మాసము ఎలాగున్నదో మన వృశ్చిక రాశికి మనము చిలుక ద్వారా మనం తెలుసుకుందాం. రామచిలుక ఈ ఫిబ్రవరి నెల ఈ వృశ్చిక రాశికి జాతకం ఎలా ఉన్నదో చూడు. అమ్మవారు కనకదుర్గ ఇప్పుడు వృశ్చిక రాశికి ఎలా ఉన్నదంటే చాలా కష్టమే ఉన్నది. ఎంత చేసినా ప్రయత్నం కూడా నడవగలదు. చేసినా శాంతం అనేది ఉండదు. సుఖము తక్కువ, కష్టం ఎక్కువ. కానీ మనసులో మాట, అనుకున్న మాట కూడా ఇప్పుడు ఎలాగుంటుందంటే కొన్ని ఇబ్బందులే నడుస్తాయి. ఇప్పుడు ఎంత తొందరగా పడ్డామన్నా కానీ ఈ వృశ్చిక రాశికి కొంత కష్టమే అవుతుంది. శుక్రవారం రోజు నాడు ఏదైనా కొత్త పని పెట్టుకుంటే పని కూడా శుభ్రంగా అయిపోతుంది. కానీ శుక్రవారం రోజు నాడు కానీ ఏదైనా ప్రయాణం కూడా చేసుకుంటే కూడా శుభం అనేది కలిసి వస్తుందనే మాట. కానీ రంగు కలర్ బట్ట ఏది వాడవద్దంటే మొత్తానికి నలుపు బట్ట మాత్రం వాడవద్దు, మంచిది కాదు. కానీ శని మాత్రం జాతకములు అయితే కొంత నడుస్తుంది. అష్టమ శని మాత్రం నడుస్తుంది. గురువు కింద ఉన్నాడు, శని మాత్రం కొంత పైకి ఉంది. కొంత సమయం కూడా కొంత బాగాలేదు. అనుకున్నట్టు ఒకటి అవుతుంది ఒకటి అన్నట్టుగా. ఖర్చులు కూడా కొంత బాగా నడుస్తాయి. మనసులో శాంతం అనేది ఉండదు. ఇప్పుడు ఎలాగున్నది ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల ఇది మన వృశ్చిక రాశికి మాత్రం ఇప్పుడు ఈ జాతకం మాత్రం చాలా బాగుంది. అనుకున్న పనులు అన్నీ సక్రమంగా నెరవేరుతాయి. ఇప్పుడు ఉద్యోగం గురించి కూడా బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటే ఉద్యోగం కూడా వచ్చిన అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంది. మళ్ళా ఉద్యోగములు కూడా ప్రమోషన్లు కూడా నడుస్తాయి. కానీ కుటుంబంలో కూడా కొన్ని కష్టాలు ఇబ్బందులు కూడా పడి వాళ్ళు చాలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటే అది కూడా ప్రశాంతం అనేది నడుస్తుందనేమాట. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించిన వాళ్ళు, ఆరోగ్యం గురించి బాధపడ్డ వాళ్ళు కూడా ఆరోగ్యాలు కూడా చాలా మంచిగానే కలుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనసులో శాంతం కూడా నిలబడుతుంది వృశ్చిక రాశికి. ఇప్పుడు అష్టమ శని గురువు ఉన్నా కానీ ఇప్పుడు మంచి స్థానంలో మాత్రము స్థానం మాత్రం బాగా అవుతుందనేమాట. ఇప్పుడు విదేశం మీద ప్రయాణం కూడా చేయని వాళ్ళు ఉంటే కొంత తక్కువ ఉంటే మళ్ళీ పోయే ఆలోచనలు కూడా ఉంటే ఈ వృశ్చిక రాశి కూడా వెళ్ళి వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగానే ఉన్నాయి. నమ్మిన పనులు, అనుకున్న పనులు కూడా సాయం అవుతారు. కానీ ఇతరులు కూడా సాయం చేసే అవసరం కూడా ఉంది. కానీ మీ మాట ఎక్కడ పోయినా గెలిచేది ఉన్నది, ఓడిపోయేది ఏం లేదు. ఇప్పుడు మీరు బిజినెస్లో కూడా చేయి పెట్టాలనుకుంటే బిజినెస్ కూడా సక్రమంగా జరుగుతుంది. నమ్మిన పని, అనుకున్న పని. కానీ ఇప్పుడు కష్టానికి తల వంచేది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు దాన ధర్మాలు చేసినా కూడా మంచిగానే శుభం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా అవుతారు. ఇల్లు కుటుంబం కూడా బాగా పెరుగుతుంది. మనసులో శాంతం అవుతుంది. కానీ ఏదైనా కానీ కొన్ని వస్తువులు దాన ధర్మాలు కూడా బీదవాళ్ళకి ఇస్తే అది కూడా చాలా మహాపుణ్యక్షేత్రం. అంటే పుణ్యం అనేది బాగా కలిసి వస్తుందనే మాట. మీరు ఎంత శివునికి మీరు నమ్ముతారో ఆ శివుడి పేరు మీద కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఆ శివుని దయ వల్ల కూడా పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. ఇప్పుడు వృశ్చిక రాశికి ఆదాయము కరెక్ట్గానే ఉంది, ఖర్చు కొంత తగ్గుతుంది. కానీ ఇప్పుడు ఆదాయంలో పెట్టుబడిలో ఎలాంటి ఏం నష్టం అనేది రాదు. కానీ ఇప్పుడు ఎక్కడ పోయినా గండము, యాక్సిడెంట్, ప్రమాదాలు, చక్రము, బండి, నివాసం అదంతా ఖతమైపోయింది. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఎలాంటి దోషము లేదు, ఎలాంటి ఏం దరిద్రం అనేది లేదు. కానీ అనుకునే బాగా జరిగి కాళ్ళ మీద నిలబడే రోజులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కానీ చదువులో పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. అమ్మన్నని పేరు కూడా నిలబెట్టుకుంటారు. పిల్లలకి కూడా ఏం ప్రాబ్లం లేదు. కుటుంబంలో కూడా ఇదంతా సుఖశాంతంగా గడుచుకొని ఇల్లు కట్టని వాళ్ళు ఉంటే ఇల్లు కట్టాలనుకుంటారు, ఇల్లు కూడా కట్టుకుంటారు. ఒకవేళ కొనాలనుకున్నా కానీ కొనే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంది. మీరు డబ్బు గురించి కూడా బాధపడ్డ వాళ్ళు ఉంటే ఇప్పుడు వృశ్చిక రాశి కూడా డబ్బు కూడా బాగా పెరుగుతుంది. మనసులో శాంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి కానీ ఎలాంటి ఏం నష్టం లేకుండా కాళ్ళ మీద నిలబడే రోజులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఏ దేవునికి పోయి వస్తారో ఆ పోయి వచ్చిన దేవుడు కూడా మీకు సాయం చేసే అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు ఎక్కడ పోయినా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చి మాట నిలబడి ఒక మేడమే కానీ ఒక పెద్ద సారైనా కానీ మళ్ళీ హెల్ప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నమ్మిన పనులు కూడా బాగా జరుగుతాయి. మీ మీద ఎలాంటి ఇప్పుడు కష్టమేమీ రాదు. అనుకున్న పని అంత శుభంగా జరిగి ఇప్పుడు మొత్తానికి మాత్రం సాధించే రోజులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశికి. ఇప్పుడు ఎలాంటి ఏం లేదు. ఇప్పుడు మంచి స్థానం నడుస్తుంది. ఇప్పుడు మొత్తానికి శని దశ మాత్రం మొత్తానికి పోయింది. ఇప్పుడు నడిచేది శుక్లం దశ నడుస్తుంది. ఇప్పుడు గ్రహ బలం కూడా
చాలా బాగా తిరుగుతుంది. అష్టమ శని, 7 స్థలం శని అదంతా ఖతమైపోయి ఇప్పుడు బలం మాత్రం చేతిలో అనుకున్న పనులన్నీ సక్రమంగా కలిసి మంచి స్థానంలో నిలబెట్టుకుంటున్నారు. మాట కూడా నిలబెట్టుకుంటున్నారు. పని కూడా శుభ్రంగా అవుతుంది. కానీ మనసులో శాంతము, కుటుంబంలో కష్టం రాకుండా, ఎలాంటి లోటు లేకుండా ఇప్పుడు అంతా హ్యాపీగా, అంతా సంతోషంగానే నడుచుకుంటారు. కానీ మీరు కొంత ఆరోగ్యం గురించి కూడా బాధపడుకుంటే, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా తగ్గిపోతుంది. వాళ్ళ ఔషధం కూడా చాలా బాగా కలిసొస్తుంది. కానీ పెళ్ళిళ్ళు కూడా చేయాలనుకుంటే, పెళ్ళిళ్ళు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకి అంటే అంతా పని శుభ్రంగా అయితది. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేయాలనుకుంటే, పెళ్ళిళ్ళు కూడా చేసి మీ పేరు కూడా నిలబెట్టుకుంటారు. ఇప్పుడు వృశ్చిక రాశికి ఇప్పుడు ఎలాంటి ఏం దోషం లేదు, ఎలాంటి ఏం దరిద్రం లేదు. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి మనశ్శాంతి మాత్రం అవుతుంది. నమస్కారం.